ఐఫా 2017 అవార్డ్స్ ఈవెంట్ హైదరాబాద్లో చాలా గ్రాండ్గా జరిగింది. రానా, నాని హోస్ట్ చేసిన ఈ ఈవెంట్లో జనతా గ్యారేజ్కి అవార్డుల పంట పండింది. చాలా చమక్కులు చోటు చేసుకున్నాయి. రానా అంటే ఎవరని చెప్పాలి? సమంతకి అన్నయ్య అనాలా అని నాని డౌట్గా అనగానే అందరూ గొల్లున నవ్వారు. అఖిల్ సినిమా అఖిల్కే కాదు, అఖిలాంధ్ర ప్రేక్షకులకు నచ్చలేదని రానా అన్నాడు. సెల్ కంపెనీ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్గా మగాళ్ళని తీసుకోరా అంటూ వెంకీ క్వశ్చన్ చేశాడు. నేను వేసిన పండ్లు పూలు భరించి నాకు సహకరించిన హీరోయిన్స్ వల్లే నాకు ఈ అవార్డు వచ్చిందని రాఘవేందర్ రావు అన్నారు. ఇక అఖిల్ అండ్ సాయి ధరమ్ తేజ్ డాన్స్ పర్ఫార్మెన్స్, హీరోయిన్ల అందాల ప్రదర్శనతో పాటు స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. మన తెలుగు విన్నర్స్ లిస్ట్ ఓసారి చూద్దాం. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు అందుకున్నారు. బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్, బెస్ట్ స్టోరీ రైటర్ క్రిష్ ఫర్ కంచె, బెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, బెస్ట్ డైరెక్టర్ కొరటాల శివ జనతా గ్యారేజ్, బెస్ట్ యాక్ట్రెస్ సమంత ఫర్ ఆ, బెస్ట్ కమిడియన్ ప్రియదర్శి పెళ్లిచూపులు, బెస్ట్ లిరిసిస్ట్ ఫీమేల్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కేటగిరీలోనూ జనతా గ్యారేజ్కే అవార్డులు దక్కాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అల్లు అర్జున్ ఫర్ రుద్రమ్మదేవి, బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ ప్రేమం, బెస్ట్ విలన్ జగపతి బాబు నాన్నకు ప్రేమతో, బెస్ట్ సింగర్ మేల్ హరిచరణ్ కృష్ణగాడి వీర ప్రేమ గాథ. అవార్డ్స్ గెలుచుకున్న వారంతా తమ హ్యాపీనెస్ని షేర్ చేసుకున్నారు.